నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలంటూ కావలి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన వెటరన్ క్రీడాకారులు, ఎన్నికల నిఘా వేదిక సభ్యులు. తెలుగుదేశం పార్టీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి బీదా మస్తాన్రావు విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు పట్నంలో రోడ్ షో ప్రసంగం. కావలి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఓటర్లను కలిసి తనకు ఒకసారిగా గెలిపించిందంటూ విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలోకి వెల్లుగులా తరలివస్తున్న ఇతర పార్టీల కార్యకర్తలు పార్టీ కండుపాలు కప్పి ఆహ్వానిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీదా మస్తాన్రావు. చిన్నారుల బైబిల్ పాఠాలు పూర్తయిన తర్వాత కావలి పట్టణంలో చిన్నారుల ర్యాలీ. విధి బాధ్యతల్లో కించింతు కూడా అడుగు వెనుకకు వేయకుండా అవాంఛనీయ సంఘటనలకు చోటివ్వకుండా సఫలీకృతమవుతున్న కావలి పోలీసు అధికారులు, సిబ్బంది. కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డుపై వెటరన్ స్పోర్ట్స్ మెన్స్ ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ ఐదలాంధ్రల కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. ఇందులో రవిప్రకాష్, పిసి మాల్యాద్రి నాయుడు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మతాల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సిందని ఉందని అన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు. కావలి పట్టణంలో టీడీపీ శాసనసభ అభ్యర్థి బీదా మస్తాన్రావు విజయాన్ని కోరుతూ ఆయన బుధవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి చెడు చేయని వారు ఏ మతమైనా సమ్మతమేనని అన్నారు. ఈ భవిష్యత్తును మనం సక్రమంగా ఉపయోగించుకుంటే మన బిడ్డల భవిష్యత్తు సరిగా ఉంటుంది. లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు అంధకార బంధురంగా తయారవుతుంది. మన రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. 13 జిల్లాలతో ఉండే రాష్ట్రం ఏర్పడితే దీనికి ఆర్థిక లోటు ఉంది, బడ్జెట్ లోటు ఉంది. అన్ని విద్యా సంస్థలు, అన్ని పరిశ్రమలు హైదరాబాద్ లో కేంద్రీకృతమైనాయి. మనకి రాజధాని లేదు, మనకి సొంత అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, మనకు తిరుమల ఐటీ లేదు, మనకి ఐఐటీ లేదు, మనకి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లేవు, మనకి ఎయిమ్స్ లాంటి యొక్క వైద్య సంస్థ లేదు. అందుకే మన పార్లమెంట్ లో మిగతా వాళ్ళ యొక్క గొంతు మూగపోయినా మన కోసం, మన జిల్లా కోసం, మన రాష్ట్రం కోసం పార్లమెంట్ పోట్లాడి అధికార పార్టీని మెడలు వంచి ప్రధానమంత్రి చేత ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మనం సంపాదించుకున్నాం. అది అమలు కావాలంటే ఇవాళ కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం రావాలి, రాష్ట్రంలో మనకు అనుకూల ప్రభుత్వం రావాలి. నేను పార్టీ యొక్క పూర్వ అధ్యక్షుడిగా దేశమంతా తిరుగుతుంటాను. ఇప్పటికి 16 రాష్ట్రాలు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, తూర్పుకి వెళ్ళినా, పరవడికి వెళ్ళినా పెద్దవాళ్ళతో మాట్లాడినా, చిన్నవాళ్ళతో మాట్లాడినా, ముసలివాళ్ళతో మాట్లాడినా, యువకులతో మాట్లాడినా, స్త్రీలతో మాట్లాడినా, పురుషులతో మాట్లాడినా, చదువుకున్న వాళ్ళతో మాట్లాడినా, చదువుకున్న వాళ్ళతో మాట్లాడినా, వ్యాపారస్తులతో మాట్లాడినా, ఉద్యోగస్తులతో మాట్లాడినా, ఎయిర్పోర్ట్ లో, రైల్వే స్టేషన్ లో, కాలేజీలో, యూనివర్సిటీలో, సినిమా హాల్లో, రెస్టారెంట్ లో, స్టాల్ లో, మాల్ లో ఎక్కడ 10 మంది కలిసినా ఒకటే చర్చ, మోడీ రావాలి, దేశం బాగుపడాలి, నరేంద్ర మోడీ అని యావత్తు దేశం ఘోషిస్తుంది. మోడీని ఎదుర్కొనే శక్తి వాళ్ళు ఎవరికి లేదు. కాంగ్రెస్ వాళ్ళు అడగండి, మీ నాయకుడు ఎవరైనా అంటే కొత్త పెళ్లి కూతురు కదా, మొగుడి పేరు చెప్పడానికి సిగ్గుపడ్డట్టుగా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ అడగండి, మీ పార్టీ ఎంపీ గెలిస్తే పార్లమెంట్ లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరయ్యా అంటే వాళ్ళు కూడా అంతే అంటున్నారు. అందుకని కాంగ్రెస్ కు ఓటేస్తే అది వృధా అవుతుంది, వైఎస్ఆర్ ఓటేస్తే అది కాంగ్రెస్ కి ఎస్ఆర్ంటుంది తప్పితే ప్రజలకు ఎస్ఆర్అనే పరిస్థితి కూడా లేదు. అందుకని మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ నాయకుడు మోడీ గారి మీద వాళ్ళంతా కడుపు మంట తట్టుకోలేక ఓటమిని చూస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మోడీ గారిని రౌడీ అని, మోడీ గారిని దొంగ అని, మోడీ గారిని టెర్రరిస్ట్ అని, మోడీ గారిని నపుంసకుడని. వీళ్ళకి ఎవరు సొంత అనుభవం ఉందేమో నాకైతే అర్థం కాదా. ఆయన నపుంసకుడు తెలుసు. అరే నపుంసకుడా కాదా అనేది ఇంట్లో వాళ్ళు చెప్తారు, అది ఇంట్లో వాళ్ళు తెలుస్తారు. మీ ఇంట్లో వాళ్ళ సంగతి మీరు చూడండి. అది మీకుంటే ఇక్కడ ఎందుకు ఎన్నికల్లో నాయకుడి పేరు చెప్పలేకున్నారు. రాజకీయాల్లో కావాల్సింది మగతనం కాదు, పనితనం కావాలి, క్యారెక్టర్ కావాలి. ఆ పనితనం
గుజరాత్ లో ఇవాళ అద్భుతమైన ప్రగతి సాధించాడు, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడు. ఒక్క విషయం అడగండి, కాంగ్రెస్ వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని. గుజరాత్ లో 24 గంటల కరెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కరెంటు పోదు, గుజరాత్ లో ఆంధ్రప్రదేశ్ లో కరెంటు రాదు అనే విషయంలో మీ అందరూ కూడా తెలిసిన. గుజరాత్ లో పల్లె పల్లెకు పక్కా రోడ్డు ఉన్నాయి, గుజరాత్ లో ప్రతి గ్రామానికి చక్కని మంచినీటి వస్తువు ఉంది, గుజరాత్ లో మహిళలకు సపరేట్ గా వాళ్ళకి వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చే శిక్షణా సంస్థలు ఉన్నాయి, గుజరాత్ లో రైతులకు వాళ్ళ భూములకు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు నెల్లూరియుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు బుధవారం కావలిపట్నానికి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి బీదా మస్తాన్రావు విజయాన్ని కోరుకుంటూ పట్టణంలోని 500 కూడలి నుంచి ఉదయగిరి రోడ్డు వరకు ప్రచార రథంపై రోడ్ షో నిర్వహించారు. ఆయన వెంట ఎమ్మెల్యే అభ్యర్థి బీదా మస్తాన్రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ, కావలి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి మాగుంట భారతమ్మ, సినీ నటుడు శివాజీ, సర్దార్, శ్రీమతి ఆసిఫాలు పాల్గొన్నారు. హలో, అందరూ దయచేసి ర్యాలీ ముందుకు రావాలి, ర్యాలీ ముందుకు పోతా ఉండాలి. అందరూ చెట్ల కింద ఉండే వాళ్ళందరూ రోడ్డు మీదకి రావాలి. దయచేసి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఇక్కడ చెట్ల కింద ఉండే మహిళలందరూ కూడా ముందుకు రావాలి. ముందు నడవాలమ్మా, అందరూ ముందు రావాలి. హలో, జనాలందరూ కూడా అందరూ ముందు నడుస్తుకోవాలి, అందరూ నడుస్తుకోవాలి. ముందు అందరూ దయచేసి నడవండి, ముందుకు నడుస్తుకోవాలి. అందరూ ముందుకెళ్ళండి, కొంచెం త్వరగా ముందుకెళ్ళండి. అందరూ ముందుకెళ్తారు. ఒక నిమిషం అందరూ ముందుకు రావాలి, అందరూ. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఈ రోజు ఆయన రావడం నేనెంతో సంతోషంగా, అందరికీ గర్వకారణంగా ఉందని తెలియజేసుకున్నాం. ఆయన యొక్క సహాయ సహకారాలతో మన కావలి పట్టణాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ ర్యాలీకి ముందు భాగం వచ్చి నిలబడి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ మహిళలు అందరూ దయచేసి ముందుకు రావాలి, దయచేసి ముందుకు రావాలి. అందరూ ఇక్కడ కాకుండా ముందుకెళ్ళాలి. ముందుకు బీజేపీ తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకమైన కలయిక. ఈ కలయిక ఆధ్వర్యంలో 7 తెలుగు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, అలాగే కావలి అభివృద్ధి ప్రధాన బీదా మస్తాన్రావు గారు, మాగుంట భారతమ్మ గారు, సినీ హీరో శివాజీ గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అందరూ భారీగా జనాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పట్టవలసిన అందరూ ముందుకు రమ్మని చెప్పండి. అందరూ ముందుకు రమ్మని చెప్పండి. రాజు దయచేసి ముందుకు రావాలి, దయచేసి ముందుకు రావాలి. ర్యాలీ వెనుక భాగం ఉన్నటువంటి కార్యకర్తల అభిమానులు అందరూ కూడా ముందుకు రావాలి.